చరిత్రాత్మక కాకతీయ యూనివర్సిటీలో రోజుకొక వివాదం వెలుగు చూస్తుంది. తాజాగా కాకతీయ యూనివర్సిటీ వీసీ పై ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో విజిలెన్స్ అధికారుల్ని ఆదేశించింది. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాలపై విచారణ చేపట్టాలని చెప్పి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరికొద్ది రోజుల్లో విజిలెన్స్ అధికారులు కూడా రావాలని చెప్పారు. దీనికి కొన్ని మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ప్రస్తుతానికైతే ఒక వివాదాస్పదం వెలుగు చూస్తుంది. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీలో పలు కీలక ఫైళ్లు మాయమయ్యాయన్నటువంటి ఆరోపణలు మళ్ళీ తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అకూట్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ ఇస్తరి గారు ఇక్కడ అలాగే రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఫైళ్ళ మాయంపై వారికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీలో మొన్నటి వరకు కొన్ని అవినీతి ఆరోపణలు ఇవన్నీ వెలుగు చూస్తున్నాయి. అసలు ఇప్పుడు ఫైళ్ళు మాయమయ్యాయి, పలు కీలక ఫైళ్ళు మాయమని చెప్పి ఆరోపిస్తున్నారు. నిజంగా మీకున్నటువంటి ఆధారాలు ఏంటి? గత 2 రోజుల కిందట అంటే 17వ డేట్ రోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ మంత్రి బుర్రా వెంకటేశం గారు ఈ వీసీ యొక్క అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినటువంటి సంగతి. అలా ఆదేశించిన తర్వాత రిజిస్ట్రార్ మల్లారెడ్డి గారితో ఎటువంటి ఫైల్స్ కూడా ముట్టుకోవద్దు, ఎటువంటి ఫైల్స్ కూడా సంతకాలు పెట్టొద్దని చెప్పేసి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి మనకు వార్తాపత్రికల్లో వచ్చాయి. సో మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము నిన్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట లోపట వీసీ లాడ్జ్లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి ఫైళ్ళు ఒక కారులో తీసుకువెళ్ళాలని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. సమాచారాన్ని అందుకున్నటువంటి మేము ఈరోజు ఉదయము మా అకూట్ సభ్యులైనటువంటి అధ్యక్షులు, అదే రకంగా జాయింట్ సెక్రటరీ, ఉపాధ్యక్షులు మేమందరం కూడా వెళ్ళి రిజిస్ట్రార్ని గారిని ప్రశ్నిద్దామని చెప్పేసి వెళ్ళాం. ఆ సందర్భంగా మేము ఏ రకంగా ఫైళ్ళు అనేటటువంటి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి, ఫైళ్ళు అనేటివి ఎలా మాయమయ్యాయి, వారు ఖచ్చితంగా మీరు సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఆ సీసీ ఫుటేజ్ చూపించి బహిర్గత పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. అవినీతి అక్రమాల పైన మేము గత 2 సార్లు కూడా సీఎం ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు కావచ్చు, వారికి మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని ఆధారాల మీద వారు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది. ఇటువంటి సమయంలో ఏవైతే ముఖ్యమైనటువంటి అవినీతి సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, అవినీతికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, వీరు విజిలెన్స్ యొక్క విచారణ లోపల వెలుగు చూస్తాయనేటటువంటి ఉద్దేశంతో వైస్ ఛాన్సలర్ గారు గత 3 రోజుల నుంచి అసలు క్యాంపస్కు రావడం లేదు. అయినప్పటికీ కూడా నిన్న ఆయన ఫైళ్లను బయటకు తెప్పించకపోవడంలో ఆంతర్యం ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నించాం రిజిస్ట్రార్ గారితో. ఒక న్యాక్ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఏదైతే న్యాక్ బడ్జెట్లో శాంక్షన్ అయినటువంటి అమౌంట్ను ఖర్చు పెట్టకుండా ఇతర సంబంధించినటువంటి సోర్సుల నుంచి వచ్చినటువంటి దాంట్లో న్యాక్ బిల్లులను వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ను మాయం చేసేటటువంటి అవకాశం ఉంది. అదే రకంగా మా టీచర్ల యొక్క ఏరియర్స్ ఆల్రెడీ వారు సంతకం చేశారు. దానికి సంబంధించినటువంటి ఫైల్స్ లోపల దిద్దుబాట్లు చేసేటటువంటి అవకాశం ఉంది. గతంలో పిహెచ్డి విద్యార్థులు ఇప్పుడు అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళు చాలా రోజులు నిరసన దీక్షలు చేశారు. దానికి సంబంధించినటువంటి పార్ట్ టైము, ఫుల్ టైము సంబంధించినటువంటి అడ్మిషన్ల యొక్క ఆర్డర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు కట్టినటువంటి ఫీజుల దాంట్లో కూడా మార్ఫింగ్ చేసేటటువంటి లేదా మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా చాలా రకాలైనటువంటి ఫైళ్ళు ఈరోజు క్యాంపస్ నుంచి వెళ్ళడం జరిగింది. దాని గురించే ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ ఫుటేజ్ తెప్పించి మీకు మీ అనుమతి లేకుండా ఏ రకంగా ఫైళ్ళను బయటకు పోయాయని చెప్పేసి అడిగినప్పుడు రిజిస్ట్రార్ గారు నాకు తెలియదు, అది వారి పర్సనల్ ఫైళ్ళు అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కానీ వీసీ గారి యొక్క పర్సనల్ ఫైల్ అయితే ఆయన యొక్క ఇన్ఛార్జ్ అప్పచెప్పేసిన తర్వాత, ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన యొక్క ఛార్జ్ను ఇప్పుడు వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్కు అప్పచెప్పిన తర్వాత ఆయన వచ్చి తన యొక్క పర్సనల్ సామాన్లు తీసుకుపోవాల్సి ఉంటుంది. అది చేయకుండా బయట వాళ్ళని ఎవరినో పంపించి వీసీ లాడ్జ్కు పంపించి తన యొక్క పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి సామాన్లు ఆ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఏ రకంగా తెలుస్తాయి? తన వ్యక్తిగత సామాన్లు తనకే తెలుస్తాయి కాబట్టి ఇతరులను పంపించి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఫైల్ను ఆయన మాయం చేసేటటువంటి క్రమంలో ఫైళ్ళను తెప్పించుకోవడం జరిగింది. సో కాబట్టి దీని గురించి మేము కంప్లైంట్ చేసాం రిజిస్టర్ గారికి. అదే రకంగా పోలీస్ స్టేషన్లో కూడా దీని గురించి మేము కంప్లైంట్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పటివరకు ఇంతకుముందు రిజిస్ట్రార్ గారి కలిసి కూడా అడగడం జరిగింది. ఇదంతా మేము వారికి సంబంధించి ఏదైతే విజిలెన్స్ అధికారులు వస్తామో మేము ట్రాన్స్పరెన్సీగా మేము ఉంటాం, మీకు కావాల్సినటువంటి సమాచారం మొత్తం మేము ఇస్తాము, మా పలు కీలక ఫైళ్ళు మీరు ఏది అడిగినా మేము ముందు ఉంచుతామని చెప్పి వారు ఇంతకుముందు ఆర్టీవీ తోటి మాట్లాడి చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి సమయంలో నిజంగా ఈ కీలక ఫైళ్ళు ఒకవేళ బయటికి వెళ్తాయి, మరి వాళ్ళు విజిలెన్స్ అధికారులు వచ్చి అడిగినప్పుడు అవి కూడా ఉండాలి కదా, అప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా ఇప్పుడు సీసీ ఫుటేజ్లో తీస్తే అసలు యాక్చువల్గా సంచులలో తీసుకెళ్లారు.
దాంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఆ వెలుగులోకి బయటకొస్తే అర్థమవుతుంది. ఆ సంచులలో ఎటువంటి ఫైల్స్ ఉన్నాయి? అసలు ఫైల్స్ తీసుకుపోయినటువంటి ఫైల్స్ అన్నీ యూనివర్సిటీకి వస్తాయా? వస్తే ఏ రకంగా వస్తాయి? మార్చి తీసుకొస్తారా? కొన్నిటి ఆమోదాలు లేకుండా కొన్ని ప్రతిపాదనలు, కొన్ని ఆర్డర్‌లు చేశారు. రెగ్యులర్ అధ్యాపకులు ఇవ్వాల్సినటువంటి ఆర్డర్‌లను వేరే ఇతరుల అధ్యాపకులకు ఇచ్చి, ఆ రకంగా చాలా రకాలైనటు ఫైలు మరి మాయమైతాయా? మరి ఎన్ని ఫైల్స్ బయటకొస్తాయి అనేటటువంటి దాని మీద ఎటువంటి సమాధానము రిజిస్ట్రార్ గారు చెప్పలేదు. ఏదో అకాడమిక్ ఫైల్స్ తీసుకువెళ్ళొచ్చన్నారు. అకాడమిక్ ఫైల్స్ కూడా ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఎటువైలు ఫైల్ సంతకం చేయవద్దని అన్నా తరువాత మీరు ఏ రకంగా అకాడమిక్ ఫైల్స్ అని అంటారనంటే ఆయన ఏ రకంగా సమాధానం చెప్పడం లేదు. అదే రకంగా పాత ఫైల్స్ అని చెప్పేసి ఒకరంటారు. పాత ఫైల్స్ మీద మరి ఈ సంతకాలు ఈ రోజున పెట్టే సంతకాలు పెడతారా డేటు? లేదంటే పాత డేట్‌లోనే సంతకాలు పెడతారా ఈరోజు అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ రకంగా అవినీతి అక్రమాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క వీసీ వైస్ ఛాన్సలర్ గారు ఈ యొక్క ఆ ఫైల్‌లను మాయం చేయడం పట్ల మేము ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా క్యాంపస్‌కు వచ్చి పరిపాలన చేయాల్సినటువంటి వైస్ ఛాన్సలరు ఇంటి వద్ద ఉండి పాలన చేయడాన్ని కూడా మేము ప్రశ్నిస్తాం. చాలా 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ రకంగా ప్రశ్నించాం. కేవలం ఛాంబర్‌కు రాకుండా వీసీ లాడ్జ్‌లోనే కూర్చుండి తన యొక్క వ్యక్తిగత అనుయాయులతో కూసుండి అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి చాలా సార్లు పత్రికల్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది అనగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ వీసీ లాడ్జ్‌లో ఉన్నటువంటి ఆ ఫైలు ఒకవేళ ఫైల్‌లు గిల్లు గనుక ఏమన్నా ఉంటే వీసీ ఛాంబర్‌లో ఉంటాయి, లేదా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉంటాయి, లేదా పరీక్షల విభాగంలో ఉంటాయి, లేదా ఇతరతర వేరే డిపార్ట్మెంట్ విభాగాల్లో హాస్టల్ ఆఫీస్‌లో అలా ఉంటాయి. కానీ అలా గాకుండా తాను మార్ఫింగ్ చేసేటటువంటి మార్చేటటువంటి ఫైలు వీసీ లాడ్జ్‌లో పెట్టుకొని ఆ వీసీ లాడ్జ్ నుంచి తను ఇంటికి తెప్పించుకోవడంలో మేము దాన్ని ప్రశ్నించాం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫైల్‌లను మాయం చేస్తాడు. అయినప్పటికీ కూడా మేము కంప్లెయింట్ చేశాము అనంటే మా దగ్గర ఆధారాలున్నాయి. ఆ ఆధారాలను మేము సమర్పిస్తాము. అదే రకంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఫైల్‌లు గనుక మాయమైనట్లయితే, ఫైల్‌లు తీసుకొని పోయినట్టు గనుక వచ్చినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చీటింగ్ కేసు, దొంగతనం కేసు అనేటటువంటిది పెట్టి వాళ్ళ మీద విచారణ జరపాలని చెప్పేసి మేము రిజిస్ట్రార్ గారిని కోరడం జరిగింది. ఓకే. ఇప్పటివరకు ఇక్కడ విద్యార్థులకు సంబంధించి గూడా గత కొద్ది సేపటి క్రితం గూడా ఒక ఆందోళన జరిగింది. అసలు విద్యార్థులకు సంబంధించి మేము అంత ట్రాన్స్‌పరెన్సీ‌గానే మేము ఉంటున్నామని జెప్పి వీళ్ళు ఇది అంటున్న తరుణంలో వీసీ మీద తీవ్రమైనటువంటి అభియోగాలు అంటే తన పదవీ కాలం ఈ రోజుతోటి సాయంత్రం అంటే ఇప్పటికీ ముగిసిపోయినటువంటి ఈ సమయంలో ఇవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు కక్ష సాధింపు చర్యలుగానే ఉండొచ్చనేటువంటి విధంగా కూడా భావించొచ్చు గదా! మరి. ఎందుకంటే మీకు కొన్ని సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో. మేము ఇప్పుడు అంటే ఆరోపణలు అనేటటువంటివి చివరి క్షణంలో వచ్చినటువంటివి కావు. గత 3 సంవత్సరాలుగా వైస్ ఛాన్సలర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు టీచర్ల పట్ల కావచ్చు, విద్యార్థుల పట్ల కావచ్చు, ఉద్యోగుల పట్ల కావచ్చు, ఈ ల్యాండ్ కబ్జాల గురించి కావచ్చు, చాలా సార్లు మేము ప్రశ్నించాం అకుటు తరపు నుంచి. కాబట్టి ఇది కొత్త కాదు. కాకపోతే ఈ యొక్క ఈ గత వారము 10 రోజుల నుంచి చివరి క్షణంలో వైస్ ఛాన్సలర్ యొక్క పదవీ కాలము పూర్తవుతుంది అనగా దాదాపుగా ఇప్పటివరకు ఒక 50 ఆర్డర్‌లను ఒక వారం రోజుల లోపట బదిలీల పేరిట గావచ్చు, ప్రమోషన్‌ల పేరిట గావచ్చు, ఇంకా ఇతరత్ర ఆమోదాలు గావచ్చు, ఒక 50 ఆర్డర్‌ల మీద సంతకాలు పెట్టాడు ఆయన వైస్ ఛాన్సలర్ గారు. మరి ఒకవేళ సరైనటువంటి పాలన గనుక చేసి ఉంటే మరి ముందు నుంచి అదే క్రమంలో ఎప్పటికప్పుడు ఫైల్‌లు క్లియర్ జేయాల. అట్లా క్లియర్ జేయకుండా దొంగ ఆర్డర్‌లు మనం చూసాం పేపర్‌లలో. సో, రోజుకొక 10 ఆర్డర్‌లు, 10 బదిలీలు, 10 ప్రమోషన్‌లు. సో, ఈ రకంగా ఒక ప్రిన్సిపల్‌గా జేయడము, వైస్ ప్రిన్సిపల్‌గా జేయడము, ఇంకా అడిషనల్ కంట్రోలర్‌గా చేయడం ఇలా చాలా రకాలైనటువంటి పదవులు ఈ వారం రోజుల లోపట ఆయన ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ఫిర్యాదులు అనేటటువంటివి ఇంకా ఎక్కువగా వెల్లువెత్తాయి. ఇదే క్షణం లోపట మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోని మాట్లాడాము. గతంలో కూడా మేము ఫిర్యాదులు ఇచ్చాం సార్ మీకు. మీరు స్పందించలేదు కాబట్టి ఈ వారం రోజుల నుంచి ఇటువంటి పనులు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్ అని చెప్పాము. కాబట్టి వీటన్నిటిని ఉద్దేశించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విజిలెన్స్‌కు ఆదేశించడం జరిగింది. ఓకే. తాజాగా ప్రభుత్వము కొత్తగా 10 యూనివర్సిటీలకు 10 మంది ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌లను గూడా నియమించడం జరిగింది. ఇప్పుడు మన కాకతీయ యూనివర్సిటీకి వాకాటి కరుణ గారు ఇక్కడ ఇన్‌చార్జ్ వీసీగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు వారికి ఏం చెప్పబోతున్నారు? అసలు వారు వచ్చిన తర్వాత గూడా అసలు వీసీ ఉన్నప్పుడే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇన్‌చార్జ్ వీసీలతోటి ఇంకేమన్నా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారా? మేము గత 17వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇదే విషయం మీద కలిసాము. వచ్చేటటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతము అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ల మీద అనేక రకాలైనటువంటి అవకతవకల యొక్క విమర్శలు లేదా ఆరోపణలు అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి మేము తెలంగాణ ఆల్ యూనివర్సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అన్ని యూనివర్సిటీల నుంచి మేము ప్రొఫెసర్స్ వెళ్ళాము. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాము. నెక్స్ట్ వచ్చేటటువంటి వైస్ ఛాన్సలర్ లోపల ఎటువంటి వాళ్ళ మీద కేసులు కానీ, వాళ్ళ యొక్క ఆడిట్ అబ్జెక్షన్స్ లేకుండా కానీ, వాళ్ళ యొక్క ఒక మెరిట్ ఆధారంగా మాత్రమే వైస్ ఛాన్సలర్‌ని ఎంపిక చేయాలి. ఇటువంటి యొక్క అవినీతి ఆరోపణలు లేనటువంటి వైస్ ఛాన్సలర్‌ని ఎంపిక చేయాలని చెప్పేసి మేము చెప్పి వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వచ్చాము. అదే సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతము సెర్చ్ కమిటీలకు సంబంధించినటువంటి సమావేశము ఆలస్యం అవుతున్నటువంటి కారణంగా
రాష్ట్ర ప్రభుత్వము అన్ని యూనివర్సిటీలకు దాదాపుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌ని పెట్టడం జరిగింది. మేము ఆ విషయం కూడా మేము ప్రస్తావన చేశాము. కానీ కొంతవరకి అంటే ఒక దాదాపుగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌ల పాలన కొనసాగినప్పటికి కూడా ఎంత తొందరలోనైతే అంత తొందరగా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ఇచ్చేటటువంటి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు ఆ మాట ఇవ్వడం జరిగింది బుర్రా వెంకటేశం గారు. సో కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ యొక్క పాలన రోజులు గనుక ఎక్కువగా ఉన్నట్లయితే మేము ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సంబంధించినటువంటి ఏవైతే అవినీతి ఆరోపణలు అవినీతి చర్యలు ఏవైతే అక్రమార్కుల చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మేము ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారితో కూడా మాట్లాడతాం. అక్రమంగా బదిలీలు చేయడం కావచ్చు, అక్రమంగా ప్రమోషన్లు ఇవ్వడం కావచ్చు, మా టీచర్లపైన కక్షపాత వైఖరి కావచ్చు, విద్యార్థులకు పిహెచ్డి అడ్మిషన్లు అవకతవకలు కావచ్చు, ప్రమోషన్లలో అక్రమ ప్రమోషన్లు తీసుకున్నటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కొత్తగా భూ కబ్జాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మేము కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే వాకాటి కరుణ మేడం ఉన్నారో వారికి కూడా మేము సమర్పిస్తాం. అంతేకాకుండా వాకాటి కరుణ మేడం గారు గతంలో ఈ యూనివర్సిటీ యొక్క పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. ఈ యూనివర్సిటీ యొక్క తతంగము, ఈ యూనివర్సిటీ యొక్క గురించి, ఈ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ కబ్జాలు వీటి గురించి చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మా యొక్క సమస్యలు అనేటటువంటి వారు తొందరగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్ రమేష్ ఇచ్చినటువంటి ఏవైతే అడ్మినిస్ట్రేషన్ పదవులు ఉన్నాయో ఆ అడ్మినిస్ట్రేషన్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే కంటిన్యూ అయితే కనుక విజిలెన్స్ విచారణ సక్రమంగా లేదా పక్షపాతపూరితంగా జరిగేటటువంటి అవకాశం ఉంది, సక్రమంగా జరిగేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా వారు ఇచ్చినటువంటి పరిపాలన పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులన్నింటినీ రద్దు చేసి ఇమ్మీడియట్గా ఒక మెరిట్ ఆధారంగా వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ కెపబిలిటీ ఆధారంగా అధికార పదవులు ఇచ్చి వారితో పరిపాలన సాగించి నిష్పక్షపాతంగా విచారణ జరిగించేటట్టు చేయాలని చెప్పేసి మేము కొత్తగా వచ్చేటటువంటి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారిని కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న వాటి పట్ల ఒక క్లియర్ అవగాహన తమకుంది. పలు కీలక ఫైళ్లను కూడా మాయమయ్యాయన్నటువంటి ఎవిడెన్స్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంటి దగ్గరే ఉండి పాలన కొనసాగిస్తున్నటువంటి ఇక్కడ వీసీ ఉన్నారు రమేష్ గారు, అతను ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే పాలన కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అనేక లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఇక్కడ పిహెచ్డి అడ్మిషన్ల వ్యవహారంలో కావచ్చు, ల్యాండ్ కబ్జాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లాస్ట్ చివరి దశలోనే కీలకంగా సంతకాలు ఎక్కువగా పెట్టి రోజుకు 10 ఫైళ్లపై సంతకాలు పెట్టి అక్రమ బదిలీలు కూడా జరిగాయన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వరంగల్ జిల్లా కలెక్టర్గా కూడా గతంలో పనిచేసినటువంటి వాకాటి కరుణ గారు ఇక్కడ ఇప్పుడు ఇన్ఛార్జి వీసీగా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తిగా తను సుపరిచితురాలు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వీసీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తిగా రద్దు చేస్తూ కొత్త నిర్ణయాల్ని స్వాగతం పలకాలి. అలాగే విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్పరెన్సీగా ఎంక్వైరీ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వీరు ప్రస్తావిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారికి కూడా అన్ని వినతులు మేము సమర్పించాము. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి, మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేశారు, ఎలాంటి ఫైళ్లను కూడా ముట్టుకోవద్దని చెప్పినప్పటికీ కూడా తన అనుయాయులను యూనివర్సిటీకి పంపించి పలు కీలక ఫైళ్లను మాయం చేశారన్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అనేది చూడాలి, సీసీటీవీ ఫుటేజీలు బయట పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్లు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.